మన చావడి మన ముచ్చట్లు మన కోసం. హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన చావడి. 2026-27 తెలంగాణ స్టేట్ బడ్జెట్ విశ్లేషణలో భాగంగా పార్ట్ 1 మరియు పార్ట్ 2లో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించుకున్నాం. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం యొక్క డొల్లతనాన్ని అర్థం చేసుకున్నాం. సవరించిన అంచనాలలోని లెక్కల లొసుగుల్ని బట్టబయలు చేశాం. నౌ లెట్స్ డీప్ డైవ్ ఇంటూ మోర్ నంబర్స్. ముందుగా రూపాయి రాకకి సంబంధించిన కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం. ఇందులో 2023-24 వాస్తవ గణాంకాలు, 2024-25 వాస్తవ గణాంకాలు పోల్చి చూసినప్పుడు ఏ రకమైనటువంటి డిఫరెన్స్ ఉంది అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగిందా తగ్గిందా అనేది ఒకటి గమనించవచ్చు. దాంతోపాటు ఇంతకు ముందే అనుకున్నట్లుగా ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనేవి ఈ వాస్తవాలని ప్రతిబింబించడం లేదు అనేది మరొక్కసారి రుజువు చేస్తూ వీటి మధ్య ఉన్న అంతరాన్ని కూడా పరిశీలిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే ఎస్జిఎస్టి స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గత సంవత్సరంతో పోలిస్తే 8% పెరగగా సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు మాత్రం సుమారు 7% వరకు ఆదాయం తగ్గింది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ ఆదాయం గత సంవత్సరంతో పోల్చినా కూడా సుమారు 41% మేరకు తగ్గింది. అంటే రియల్ ఎస్టేట్ రంగం ఎంతగా కుదేలైంది అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. పెట్రోలు డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాట్ గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 6% పెరగగా సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు మాత్రం ఇంచుమించు 5% మేరకు ఈ వ్యాట్ వసూళ్లు తగ్గాయి. వాహనాలపై వేసే పన్నులు గత సంవత్సరంతో పోల్చినా కూడా 1.45% మేరకు తగ్గాయి. ఇక సవరించిన అంచనాలతో పోలిస్తే ఇంచుమించు 18% వరకు కూడా తగ్గడం గమనించవచ్చు. మరి ఇలా అన్ని ఆదాయాలు తగ్గుతూ పోతున్నప్పుడు పెరిగింది ఏదైనా ఉందా మేజర్గా అంటే అది కేంద్ర ప్రభుత్వ పన్నులలో రాష్ట్రానికి వచ్చే వాటా మాత్రమే. అది సుమారుగా 14% వరకు పెరిగింది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటిఆర్ గత సంవత్సరంతో పోల్చినప్పుడు సుమారు 2.29% తగ్గింది. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్క కోవిడ్ సంవత్సరం మినహాయిస్తే మొట్టమొదటిసారిగా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నెగటివ్ గ్రోత్ని నమోదు చేసింది అన్నమాట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కోవిడ్ సంవత్సరంలో సైతం 1% ఎస్ఓటిఆర్ తగ్గుదల నమోదైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తి సంవత్సరం 2% ఎస్ఓటిఆర్లో తగ్గుదల నమోదైంది. ప్రగల్భాలకి వాస్తవాలకు ఉండే తేడా ఇక్కడే అర్థమవుతుంది. అంతేకాదు మొత్తంగా పన్ను ఆదాయం కూడా గత సంవత్సరంతో పోల్చినప్పుడు కేవలం 0.55% మాత్రమే పెరిగింది. కానీ సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు సుమారు 13% మేరకు తగ్గింది. అలాగే మైనింగ్ ఆదాయం కూడా గత సంవత్సరంతో పోల్చిన 53% పైగా తగ్గడం గమనించవచ్చు. అంటే ఆ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి కాకుండా దారి మళ్ళుతోందా అనే అనుమానం కలగక మానదు. మొత్తం పన్నేతర ఆదాయం కూడా సుమారు 0.9% తగ్గింది. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు మినహాయించినటువంటి మొత్తం రెవెన్యూ వసూళ్లు గత సంవత్సరంతో పోల్చినప్పుడు మార్జినల్గా కేవలం 0.33% మాత్రమే పెరిగాయి. సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు మాత్రం దాదాపు 12.3% మేరకు తగ్గాయి. రాష్ట్రానికి నిధులు సాధించుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా అని చెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాధించినటువంటి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఎంత అని ఒకసారి పరిశీలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే 20% తక్కువ, సవరించిన అంచనాలతో పోలిస్తే 60% పైగా తక్కువ గ్రాంట్లని మాత్రమే తెచ్చుకోగలిగారు. ఆశ బారెడు శక్తి మూరెడు అంటే ఇదేనేమో. సరే, ఈ రూపాయి రాకలో అన్నిటికంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసింది ఏదైనా ఉందా అంటే అది అప్పులు మాత్రమే. ఇంటర్నల్ డెట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ గత సంవత్సరంతో పోల్చినప్పుడు సుమారు 25% ఎక్కువగా అప్పులు చేయడం జరిగింది. అదే సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు ఏకంగా 221% ఎక్కువ అప్పులు చేశారు. ఏతావాత ఈ రూపాయి రాకలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటిఆర్ తగ్గింది, పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది,
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గాయి. అలాగే మొత్తం పన్ను ఆదాయం కేవలం 0.55% పెరిగింది. మొత్తం రెవెన్యూ వసూళ్లు కేవలం 0.33% మాత్రమే పెరిగాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా మరియు రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు మాత్రమే 14%, 25% మేరకు పెరిగాయి. అలాగే రూపాయి పోకకి సంబంధించిన కొన్ని గణాంకాలు కూడా పరిశీలిద్దాం. ఇందులో 23-24 సంవత్సరంలో వాస్తవంగా పెట్టిన ఖర్చు, 24-25 సంవత్సరంలో వాస్తవంగా పెట్టిన ఖర్చు, ఈ రెండింటిని బేరీజు వేసుకున్నప్పుడు గత సంవత్సరంతో పోల్చినా కూడా తక్కువ ఖర్చే పెట్టారని మనం అర్థం చేసుకోవచ్చు. నీటి సరఫరా మరియు పారిశుధ్యంపై 10%, గృహ నిర్మాణం శాఖలో 10%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనారిటీల సంక్షేమానికై ఏకంగా 26% గత సంవత్సరం కంటే తక్కువ ఖర్చు పెట్టారు. అలాగే సాంఘిక భద్రత మరియు సంక్షేమం కోసం 2%, పౌష్టికాహార కల్పనపై 29%, పంటల సంరక్షణపై 41%, ఇతర గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలపై 43%, రోడ్లు మరియు బ్రిడ్జిల మెయింటెనెన్స్ కోసం 60% తక్కువ ఖర్చు చేశారు. ప్రజాప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని గప్పాలు మాత్రం కొట్టడం తప్ప ముఖ్యమైనటువంటి అనేక అంశాలలో గత సంవత్సరంతో పోల్చినా తక్కువ ఖర్చునే చేయటం గర్హనీయం. అయితే ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. దీంతో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాం. వైద్య శాఖలో 32% తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు 23-24తో పోల్చుకున్నప్పుడు. అసలు సాంఘిక సర్వీసులపై మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 26% తగ్గింది. గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలపై చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 7% తగ్గింది. నీటిపారుదల రంగంలో ఖర్చు 15% తగ్గింది. మొత్తంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్న 18% గత సంవత్సరం కంటే తక్కువగా ఖర్చు చేశారు. ఇవి వాస్తవ గణాంకాలకి మధ్య పోలిక. అదే బడ్జెట్ అంచనాలకి మరియు సవరించిన అంచనాలతో 24-25లో వాస్తవంగా పెట్టిన ఖర్చు అనేక ముఖ్యమైనటువంటి అంశాలలో మరింత ఎక్కువగా తగ్గుదల చూపించడం గమనించవచ్చు. ఇలా ఈ బడ్జెట్ ప్రహసనం ఒక అంకెల గారడీగా మారిందే తప్ప తమ అంచనాల విశ్వసనీయతను పూర్తిగా కోల్పోతోంది.